కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీ కోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తా అంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి ₹1 చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా?
రౌండ్ ఫిగర్తో కాకుండా 51 రూపాయలు 101 రూపాయలు అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన సున్నాలున్నాయి కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.